భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. ఇక మిథిలా స్టేడియంలో 24 సెక్టార్లలో సీతారాముల కళ్యాణం వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రతి సెక్టార్లో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. 1800 మంది పోలీసులతో బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. శ్రీ సీతారాముల ఎదుర్కోళ్ల ఉత్సవం కన్నుల పండుగగా జరగనుంది. భద్రాచలంలో శ్రీరామనవమికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయినట్టు తెలుస్తోంది. ఇక కళ్యాణానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రజనీకాంత్ భద్రాచలం నుంచి సిద్ధంగా ఉన్నారు లైవ్ ద్వారా. రజనీకాంత్, భద్రాచలం దివ్యక్షేత్రంలో భూలోక వైకుంఠంగా ప్రసిద్ధిగాంచిన దక్షిణాదిగా బాసిల్లుతున్న భద్రాచల సీతారామచంద్రస్వామి దేవస్థానంలో కళ్యాణ గడియలు మరియు 2 గంటల సమయంలో వ్యవధిలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ప్రధాన ఆలయంలో మూల విరాట్లకు కళ్యాణం క్రతువును ఆలయ అర్చకులు ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. సంబంధించింది ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. భద్రాచల దివ్యక్షేత్రానికి 9:30 గంటల ప్రాంతంలో సారపాకకు సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్లో సారపాకకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా అక్కడి నుంచి ఆయన ఆయనతో పాటు మంత్రులు, జిల్లా సంబంధించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఇప్పటికే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ భద్రాచలం విచ్చేసి సెక్టార్ల వైజ్గా భద్రాచలం ఏర్పాట్లు అన్నిటి కూడా తాను పరిశీలిస్తున్న పరిస్థితులు అయితే నెలకొన్న పరిస్థితులు అని చెప్పవచ్చు. ఇప్పుడు భద్రాచలంలో ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు సుమారు లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. ఇప్పటికే అన్ని సెక్టార్లలో తెల్లవారుజాము నుంచి కూడా భద్రాచల గోదావరి నదీ తీరాన్ని నుంచి వారంతా చేరుకొని గోదావరి నదీ తీరంలో స్నానమాచరించి అంత భక్తులంతా వివిధ సెక్టార్లు వాళ్ళ కేటాయించిన సెక్టార్లలో సేద తీరుతున్న పరిస్థితులు చూడవచ్చు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మాత్రానికి సీఎం హోదాలో 2 సార్లు భద్రాచలంకు రానున్నారు. 2వ సారి భద్రాచలం రానున్నారు. ఇప్పటికే రాజకీయాల్లోకి సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇప్పుడు 4వ మొదటిసారి మాత్రం టీఎన్టీసీ సంబంధించిన ఐటీసీలో పేపర్ బోర్డులో ఐటీసీలో ఎన్నికల సందర్భంగా ఒకసారి, మరోసారి భద్రాచలంలో చంద్రబాబు నాయుడుతో మరొకసారి వచ్చారు. 3వసారి సీఎం హోదాలో భద్రాచలంలో డబుల్ బెడ్రూమ్ 2 పడకల గదులను ప్రారంభోత్సవ సందర్భంగా భద్రాచలంలో వచ్చినారు. మరోసారి ఇప్పుడు మాత్రానికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను నేరుగా సమర్పించేందుకు వస్తున్నాడు. గతంలో కూడా తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి మాత్రం సీఎం హోదాలో కేసీఆర్ మాత్రం అక్కడికి వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత 9 ఏళ్ల పాటు కూడా పట్టు వస్త్రాలు సమర్పించడానికి దేవాదాయ శాఖ మంత్రులు కింద ఎండోమెంట్ కమిషనర్స్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు రాలేదు. మొదటిసారి మాత్రానికి సీఎం రేవంత్ రెడ్డి తను బాధ్యతలు చేపట్టాక కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు దాంతోపాటుగా తన మంత్రివర్గ సహచర వర్గంతో కూడా పూర్తిగా ఇక్కడికి రానున్నారు. ఇప్పటికే రేపు జరగబోయే పట్టాభిషేకాన్ని కూడా గవర్నర్ కూడా రానున్నట్టు ఇప్పుడు షెడ్యూల్ కూడా విడుదలైన పరిస్థితులే కనబడుతున్నాయి. దాంతోపాటుగా చూస్తుంటే భద్రాచల దివ్యక్షేత్రంలో శ్రీరాముడు కళ్యాణం కూడా కళ్యాణ మండపం మిథిలా స్టేడియంలో కూడా 30 రకాల పూలతో అలంకరణ కూడా జరుగుతుందని చెప్పవచ్చు. భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం నిర్వహిస్తున్న మిథిలా స్టేడియంలో శిల్పకళా తోరణానికి వేదికైన మిథిలా స్టేడియంలో మాత్రానికి కళ్యాణ మండపాన్ని అందంగా ముస్తాబు చేసి అలంకరించారు. 30 రకాల పూలను కూడా ఉపయోగించారు. ఇందులో అత్యధికంగా విదేశాల నుంచి తెప్పించిన పూలు కావడం విశేషం అని చెప్పవచ్చు. కాశ్మీర్ బర్లర్లు, తర్వాత ఆర్కేట్ 2, తర్వాత కొన్ని వివిధ రకాలైన దేశీయ ఉత్పత్తులైన పూలను కూడా తీసుకొచ్చి వాటిని అందంగా ముస్తాబు చేశారు. మిథిలా స్టేడియాన్ని ఇప్పటికే భక్త రామదాసు కట్టించిన దేవాలయంగా ప్రసిద్ధిగా ఉంచుతున్న భద్రాచల సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో మాత్రం అంగరంగ వైభవంగా కళ్యాణ ఉత్సవాలు మాత్రానికి కళ్యాణ ఉత్సవాలు మాత్రం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పవచ్చు. అంకురార్పణ మొదలు కానించి ఈరోజు తిరుకళ్యాణ ఉత్సవం వరకు 14 రోజుల పాటు జరిగే ఈరోజు జరిగే కళ్యాణ ఘట్టాన్ని వీక్షించేందుకు లక్షలాదిగా భక్తులు భద్రాచల దివ్యక్షేత్రానికి వచ్చి ఉన్నారు అని చెప్పవచ్చు. దాంతోపాటుగా భద్రాచల దివ్యక్షేత్రంలో సీతారాముల కళ్యాణం శ్రీరాముడు జన్మించిన విలంబినామ సంవత్సరం చైత్రశుద్ధ నవమి నాడు జన్మిస్తాడు.
పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో జన్మించిన శ్రీరామచంద్రుడికి సీతమ్మవారితో కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణం కూడా అభిజిత్ లగ్నం, శ్రీరాముడు పుట్టిన లగ్నమైన పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నం అభిజిత్ లగ్నం ముహూర్తాన్న మాత్రానికి సీతమ్మవారిని శ్రీరాముడు కళ్యాణం చేసుకుంటున్న పరిస్థితులు అయితే చూడవచ్చు. దాదాపు ఇప్పటికీ దీనికి సంబంధించిన భక్తులు కూడా బారులు తీరి ఉన్నారు. ఇప్పటికీ రాముల వారిని దర్శించుకోవడం కోసం కూడా ఉదయం నుంచి కూడా తెల్లవారుజామున 6 గంటల ప్రాంతం నుంచి కూడా భక్తులు అంతా బారులు తీరి ఉన్నారు. దాదాపు వేలాది మంది భక్తులు నిన్న మధ్యాహ్నమే భద్రాచలం చేరుకొని వారంతా కూడా భద్రాచలం చేరుకున్నారు. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. చెప్పండి బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? భక్తులకి మీకోసం ఎలాంటి ఏర్పాటు చేసింది దేవస్థానం? మేము కరీంనగర్ నుంచి వచ్చినాం. ఏర్పాట్లు అయితే అంతంత మాత్రమే ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది కూడా స్త్రీలకు బట్టల మర్చి కూడా ఇబ్బంది ఉన్నది, మగవారికి కూడా ఇబ్బంది ఉన్నది. అక్కడ వెళ్ళి సౌరభ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా అందుబాటులో ఎవరు లేరు. ప్రజలు ఇబ్బందులు ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కరీంనగర్ నుంచి వచ్చినాం. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఎలా సేమ్ మా వాడు చెప్పినట్టే ఉన్నాయి పనులు. మా కరీంనగర్ జిల్లా అండి, కరీంనగర్ వచ్చాం. సేమ్ అదే విధంగా ఉన్నాయి. పేరు కూడా బాగున్నాడు. జై శ్రీరామ్. బాధండి అన్నీ బాగున్నాయండి. చెప్పండి. సక్సెస్ పెళ్లి చేస్తాడు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎప్పుడు బాగున్నాయి. ఏర్పాట్ల విషయంలో కొంతమంది భక్తులు అయితే పెద విరుస్తున్న పరిస్థితులకు మాకు మొత్తం భక్తులు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? నుంచి వచ్చాను. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? అన్ని బాగానే ఉన్నాయండి. మరి కొంతమంది భక్తులు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ ఏర్పాట్లు ఎలా చేశారు? ఏ ఊరు నుంచి ఎక్కడి నుంచి వచ్చారు? చేశారండి తూర్పుగోదావరి జిల్లా అండి, మెల్లూరు. రామచంద్రపురం దగ్గర మెల్లూరు వచ్చాం. బాగున్నాయండి, అన్నీ బాగున్నాయి. దర్శనం కూడా బాగా జరిగిందండి మాకు. మరి చాలా బాగుందండి, అన్ని కూడా సౌకర్యాలు చాలా బాగున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రామపురం, అదే మెల్లూరు అన్ని గ్రామం చాలా బాగున్నాయండి. సరే, మొత్తంగా చూడవచ్చు భద్రాచల దివ్యక్షేత్రంలో శ్రీరామచంద్రుడిని దర్శించుకోవడానికి మాత్రం వేలాదిగా భక్తులు మాత్రానికి బారులు తీరా అని చెప్పవచ్చు. ఉదయం 6 గంటల నుంచి కూడా భక్తులంతా కూడా రాముల వారిని దర్శించుకోవడం జరుగుతుంది. దర్శించుకోవడానికి మాత్రం వేలాదిగా భక్తులు క్యూ లైన్లలో కూడా వేచి ఉన్న పరిస్థితులు అయితే స్పష్టంగా కనపడుతుంది. దాదాపు ఇప్పటికీ దీనికి సంబంధించి కూడా దేవాదాయ శాఖ దాంతో పాటు జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్తో పాటు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. కొంతమంది భక్తులు మాత్రం పెదవి విరిచే పరిస్థితి కూడా ఉంది. మహిళా భక్తులు చీరలు మార్చుకోవడానికి వారికి మాత్రం ఏర్పాట్లు కూడా సరిగా లేవంటూ మాత్రానికి భక్తులంతా బయటనే చీరలు మార్చుకోవాలంటే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు చూడవచ్చు. మొత్తంగా కొన్ని రకాల ఏర్పాట్లు మాత్రం మంచిగా చేసినప్పటికీ కొన్ని చోట్ల మాత్రం ఏర్పాట్లు సరిగా పట్టించుకోలేదని చెప్పి రాత్రి కూడా చాలా మంది సేద తీరడానికి వచ్చిన వాళ్ళు టెంట్లలో పడుకున్న వాళ్ళు, కింద కార్పెట్లు కూడా లేవని కొంతమంది భక్తులు కూడా చెప్పిన పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. కొంతమంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు అని అడిగి తెలుస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? వైజాగ్ నుంచి వచ్చామండి. ఏర్పాట్లు అన్నీ బాగా చేశారండి, బాగుంది. ఏర్పాట్లు బాగానే ఉన్నాయండి, ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. సరే, ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ప్రకాశం జిల్లా నుంచి వచ్చాం. బాగానే ఉంది. ఎంతమంది వచ్చారు? మేమిద్దరం వచ్చాం. ఎన్నిసార్లు వచ్చారు? ఇప్పుడే ఫస్ట్ టైం రావటం. సరే, మరి కొంతమంది భక్తులు మనతో అందుబాటులో ఉన్నారు. చెప్పండి బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? విజయవాడ. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి? బట్టలు బాగానే ఉన్నాయి. గుంటూరు జిల్లా నుంచి వచ్చాం. ఏర్పాట్లు ఎలా బాగానే ఉంది. చెప్పండి మీరు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగోలేదు, నచ్చలేదు అసలు ఏర్పాట్లు. 3కి వచ్చాము, ఫ్రీ దర్శనం అంటున్నారు, లైన్ అంటున్నారు, మనీ పర్పస్ అంటున్నారు, కానీ లైన్ అయితే సాగట్లేదు. వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, ఎవరేం పట్టించుకోవట్లా. మేమా 3 hours అవుతుంది వచ్చి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏం బాగాలేవండి అసలు. లైన్లు అయితే అసలు కదులుతలేదు, లైన్లు పట్టించుకునేటోళ్ళు లేరు. దర్శనానికి ఇంతమంది వచ్చి నిలబడ్డారు, వాళ్ళని చూద్దాం పంపిస్తాం, గీ లైన్ గిది అంటే పోతారు కదా. ప్రజలంతా అవస్థ పడుతుండ్రు కదా. పొద్దున్న నుండి రాత్రి 12 గంటల గంటలు నిలబడి చూస్తుండ్రు. ఇంతవరకు లైన్ లోపలికి పోతలేదు. ఎక్కడున్నోళ్ళు అక్కడనే ఉన్నారు. ఏమైనా పద్ధతి ఉన్నదా ఇక్కడ ఏమన్నా? సరే, మరికొంతమంది భక్తులు మనకు అందుబాటులో ఉన్నారు. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలైతే మేము హైదరాబాద్ నుంచి వచ్చినాము, కానీ అంత ప్రత్యేక ఏర్పాట్లు అయితే ఇంకా కనిపించట్లేదు. ముందులాగా ఎట్లా ఉంది ఇప్పుడు అట్లనే ఉంది. ఎందుకంటే సీఎం ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా రేవంత్ రెడ్డి, ఆయన చూసైనా కొద్దిగా ఏర్పాట్లు బాగుండాలి. ఏర్పాట్లు అంటే అదే జిహెచ్ఎంసీ అన్నీ మామూలుగానే ఉన్నాయి, అంత పెద్దగా ఏం కనిపించట్లేదు. ఎక్కడ చూసినా అవే వాసన. ఇంకా గుడి దగ్గర ప్రాంగణంలో ఎట్లా ఉండాలంటే వాతావరణం చూస్తే ఒక ఆహ్లాదకరంగా ఉండాలి, ఆ విధంగా కనిపించట్లేదు ఇక్కడ అంతా. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మాది కాకినాడ జిల్లా అండి, కోజూరు మండలం. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు బాగున్నాయి కానీ కొంత ఇబ్బందిగా ఉందండి. బాత్రూమ్ కూడా చాలా ఇబ్బందిగా పడ్డాం. అక్కడ బాగాలేదు.
ఇన్నే ఇప్పుడు బాత్రూమ్ ఒకటి ఉండండి జనం ఎక్కువ అండి ఎక్కడ కట్టుకోవాలి కదా బాత్రూమ్లు కాడ ఇబ్బంది, టాయిలెట్లు కాడ ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి స్నానాలు చేయడానికి. అది భద్రతా రావడం మేము చాలా అవుతుందండి, ఒక పథకాలు అవుతుంది. మొత్తం రామదారు చేస్తున్నాం బాగానే, మొత్తం అన్నీ బాగానే ఉండి కొంచెం పోలీసులు కొంచెం చికెట్ పెంచితే బాగుంటుంది. కొంచెం జనాలకు ఇబ్బంది అవుతుంది బాగా, మొత్తం బాగానే దర్శనం చేస్తున్నాం. మొత్తం కొంచెం జనం బాగా పెరిగారు కాబట్టి కొంచెం పోలీసులు కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది. బాగుంది మొత్తం. సరే, ఓవరాల్గా చూడవచ్చు కొంతమంది భక్తులు పదవిరుస్తున్న పరిస్థితులు ఏదో చూడవచ్చు. ఇప్పటికే భద్రాచల దివ్యక్షేత్రంలో కళ్యాణ గడియలు కూడా మరో 2 గంటల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే భక్తులు, మహిళా భక్తులు బాత్రూమ్ కానీ దాంతోపాటు చీరలు మార్చుకోవడానికి, వస్త్రాలు మార్చుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నామంటూ భక్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క క్యూలైన్లో దాదాపు తెల్లవారుజామున 6 గంటల నుంచి కూడా వేచినప్పటికీ మాత్రానికి 5 గంటల 6 గంటల నుంచి వెయిట్ చేస్తున్నప్పటికీ మాత్రం ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా ఏం లేవు. క్యూలైన్లలో వస్తున్నారు ప్రజలు, భక్తులంతా ఒకవైపు నుంచి అటు వెళ్తున్నారు, ఇటు వెళ్తున్నారు, ఎవరు ఎటు వెళ్తున్నారు కూడా లేని పరిస్థితి. క్యూ లైన్లకు సంబంధించి ప్రత్యేకంగా బారికేడ్ లాంటివి కూడా ఇక్కడ ఏమీ ఏర్పాటు చేయలేదంటూ భక్తులు పెదవిరుస్తున్న పరిస్థితులు చూడవచ్చు. చంద్రు. రైట్ రజనీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.